ఒక దేశం పేరు చెప్తాను, ఆ దేశం పేరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలు అనండి. దేశం పేరు ఏంటి? ఇజ్రాయేల్ దేశం. ఎప్పుడైనా చూసారా ప్రపంచ పటంలో? మీరు మీ దగ్గర మ్యాప్ ఉన్నాయా? మ్యాప్ ఉంటే మీ స్కూల్లో మ్యాప్ ఉంటే అడగండి, ఇజ్రాయేల్ ఎక్కడ ఉందని అడగండి. వరల్డ్ మ్యాప్ లో ఉంటుంది. చిన్న దేశం కానీ బలమైన దేశం అంటది. ఎందుకంటే అది దేవుడి దేశం. ఎవరిది? అది దేవుడి దేశం. కాబట్టి ఆ దేశం మీద అమ్మా ఏమన్నా మాట్లాడుకోవాలి ఇద్దరు అందరూ ఫిల్ డ్రాప్ సైలెంట్. ఏం పేరు చెప్పండి, దేశం పేరు ఏం పేరు? ఇప్పుడు ఆ దేశంలో ఒకసారి ఒక రాజు మన దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా నరేంద్ర మోడీ గారు. అలాగా ఇశ్రాయేల్ దేశాన్ని ఆహాబు అనే రాజు పరిపాలించాడు. ఏం పేరు? రాజుగారి పేరు ఆహాబు. ఆహాబు రాజు పరిపాలించిన టయానికి ఆహాబు రాజు పరిపాలించినప్పటికీ ఆ దేశంలో భయంకరమైన క్రూరుడు. అస్సలు విగ్రహాలను ప్రోత్సహించేవాడు, పాపంకు ప్రోత్సహించేవాడు. దేవుని ప్రార్థనలు ఆపేశాడు. కోటాలు లేవు, ప్రార్థన లేవు. సండే స్కూల్ అంటే ఒప్పుకునేవాడు కాదు. తెలిసిన సండే స్కూల్ పిల్లలు వస్తే సెల్లాసార్లు చేసేవాడు. అసలు ఆదివారం ప్రార్థన లేదు, శుక్రవారం ప్రార్థన లేదు, మరి అసలు ఆరాధన లేవు, ఏది ఉండేవి కాదు. విగ్రహం పెట్టేవాడు, విగ్రహం మొక్కండి అనేవాడు. అలాగ చేసేవాడు ఆ రాజు. అప్పుడు దేవుడికి ఏమొచ్చింది? అరే నన్ను మానేసి ఆ విగ్రహాలను పూజిస్తున్నాడు రాయుడు, కాబట్టి రాజుని బట్టి వినండి అమ్మా, అంటిదే రాజుని బట్టి నేను కరువును రప్పిస్తాను అన్నాడు. కరువు వచ్చింది అన్నమాట దేశంలో. కరువు వచ్చిందని ఎవరు చెప్పారు? మన పాస్టర్ గారు చెప్పారు. ఆయన పేరు ఏలియా. ఏం పాస్టర్ గారి పేరు? ఏలియా. మరి ఆ దేశం అంతా కరువు వస్తే మరి అతనికి ఎలాగ ఆహారం లేదు. ఎంత కరువు తెలుసా? చుట్టూ కూడా బంధించారు. మన ఊరు చుట్టూ కంచేస్తాం అనుకో, అవతల పక్క వెళ్తే కదా విజయనగరం వెళ్ళి టౌన్లోకి సామాన్ తెచ్చుకుంటాం. మరి కొన్ని సాగుకూరలు సరుకులన్నీ కూడా ఏమవుతాయి? అయిపోతాయి. మనం కొనేస్తాం, అది ఇచ్చేస్తే తినేస్తాం, అయిపోతాయి. మళ్ళీ తేవాలంటే ఆరు టౌన్లోకి రావాలి కదా. మరి టౌన్ చుట్టూ మన డెంగాడు చుట్టూ కూడా ప్రహరీ కట్టేశారు. అప్పుడు ఎలాగా రైట్ గారు? అప్పుడు ఏమవుతుంది? పంటలు లేవు. అలాగా దేశం చుట్టూ కూడా కరువు వచ్చింది అనమాట. కరువు వచ్చితే పంటలు లేవు, తిండి లేదు. అప్పుడు ఎంత కరువు వచ్చింది తెలుసా? గాడిద తలకాయ, గాడిదలు పొడి తినేస్తాను. గాడిదలు ఉంటాయి కదా, మరి జంతువులు కుక్కలు ఇది గొరుపొద్దులు అయిపోయి, మేకపిల్లలు అయిపోయి, కోళ్ళు తినేశారు, అన్ని తినేస్తాను. ఇప్పుడు ఆవులు కూడా తినేశారు, ఆవులు అయిపోయి. గేదెలు తినేశారు, గేదెలు సంపూర్ణ తినేశారు, గేదెలు అయిపోయి. ఇప్పుడు ఏమున్నాయి? గాడిదలు ఉన్నాయి. గాడిదలు ఉంటే ఆ గాడిద తలకాయ కూడా 70 రూపాయలట. ఒక ఆ రోజుల్లోనూ కొనుక్కొని ఆ తలకాయ మాంసం తినేవారు. ఆ కరువు అన్నమాట, ఆహారం లేక. అప్పటికి పావురాలు ఎక్కడికో వెళ్ళి, పావురాలు పక్షి బయటికి వెళ్ళి తినుకొని వస్తే అవి రెట్లు వేసేవి. రెట్లని తెలిసింది కదా, ఆ రెట్లు కూడా 5 రూపాయలట ఒక రెట్ట. 5 కొనుక్కొని తినేవారు అనమాట. మరి ఏంటి చేస్తాం? మరి తెలుసా? ఇప్పటికి వినండి, సోమాలియా అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో మన్ను తింటున్నారా? ఏడు తింటారా? ఎందుకు? కరువు అక్కడ పాపము. సోమాలియా దేశము. ఏం దేశం పేరు? దేశం పేరు ఏం పేరు? సోమాలియా. ఆ దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేశానికి వర్షాలు, ఆహారం ఈ ప్రభువా, ఆ దేశ ప్రజలు రక్షించి ఆహారం మన్ను తింటారు. వాళ్ళు మన్ను మొదల పిండుకొని తింటారు. అలాగా వీళ్ళు ఎప్పుడైతే పాస్టర్ గారు ఒకసారి రౌండ్ వేసుకొచ్చేది అలాగ ఒక నిమిషం మీరు వచ్చాను. మరి ఇంకెందుకు వేస్ట్ అయిపోతుంది, తీసుకొచ్చేది వాళ్ళు వచ్చి రాను రేపు చేస్తాను. వచ్చి మన పెద్దవాళ్ళు వచ్చి మనం అందరినీ టైం అయిపోయింది. ఇప్పుడు ఎవడు వెళ్ళడం లేదు, మధ్యలో ఎవడు వెళ్ళడం లేదు. టాయిలెట్స్కి ముందే ఎవరు రావాలా, లాస్ట్లోనే ఏనండి. అయితే టక్కుమని రాయ్ నేను ఏం చెప్పాను? దేశం పేరు ఏం పేరు? ఇశ్రాయేల్ దేశం. ప్రవక్త పేరు ఏం పేరు? పాస్టర్ గారి పేరు ఏలియా. అయితే మరి అందరికి ఆహారం లేదు. మరి దేవుడు పిలిచాడు కదా, దేవుడు నమ్ముకుని పెట్టక ఆహారం కొరత కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క పాస్టర్ గారిని, బాబు నువ్వు వెళ్ళి ఏంటి ఆ కొండ మీద వెళ్ళిరా అన్నాడు. ఆ కొండ కనబడుతుంది, గురుకులపేట కొండ కనబడుతుంది. గురుకులపేట కొండ
కొండ ఉందలేదు కదా మనకి. మన బయట నుంచి రామచంద్ర కొండ ఉందా? అలాగా కొండ మీదకి వెళ్ళిపోరా. నువ్వు తెలిసే కొండలు మీకు ఎలా ఉంటాయో ఇక్కడ నుంచి కనబడుతుంది మన బయట నుంచి. ఆ కొండ మీదకి వెళ్ళి మా వినండి, అక్కడ కొండ మీదకి వెళ్ళండి అన్న. వినండి అక్కడ ఇగో వినండి, అక్కడ యోర్దాను నది ఉంటుంది అమ్మా. అక్కడ యోర్దాను నది ఉంటుంది. మనకి ఎలాగ చంపావతి నది ఉందో అలాగే యోర్దాను నది. ఆ నదిలో నీళ్ళు తాగుకుంటూ అప్పుడు నీకు ఎంతనోడికి కాకుల ద్వారా ఆహారం పంపిస్తాను అన్నాడు. ఏంటి ద్వారా? కాకులు. కాకులు ఏం చేసి కాకులు పట్టుకోవాలి కదా మనుషులు పట్టుగానే. కాకులు గాలిలో ఎగిరిపోయి పాలే వెళ్ళిపోయేవి, నాటవాళ్ళు వెళ్ళిపోయి. అక్కడ ఏదో పెద్ద ఏం జరుగుతుంది, ఒక పెద్ద ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అయితే అది ఏం పెడతారు? మాంసం ముక్కలు పెడతారు కదా, రొట్టె ముక్కలు అవినా. అప్పుడు ఈ కాకి వెళ్ళి ఒక మాంసం ముక్క తేడం, ఈతనికి ఇవ్వడం తెచ్చి అతను అది తినడం. అలాగే రోజుకి ఎంత మాంసము, ఎంత రొట్టె, ఎంత ఆహారం తెచ్చి తినేవాడు అన్నమాట. కాకుల ద్వారా దేవుడు ఏం చేశాడు అమ్మా? ఏం చేశాడు? కాకుల ద్వారా పోషించాడు. కాకుల ద్వారా పోషించాడు ఏలియా పాస్టర్ గారిని. ఆ తర్వాత నీరు అయిపోయింది. నీరు తాగడం, ప్రార్థన చేసుకోవడం, మాంసం తినడం ఇలా జరిగితే ఒక రోజున అది కూడా కాదు, నీరు ఎండిపోయింది. ఏట్లో నీరు ఎండిపోయింది. ఆ ఏం పేరు? యోర్దాను నది. ఆ నది పేరు ఏం పేరు? యోర్దాను నది, యోర్దాను రివర్. ఆ నదిలో నీరు ఎండిపోయింది. నీరు ఎండిపోతే ఇంకేముంటుందో వినండి. ఏం పేరా నది పేరు? యోర్దాను నది. దేని ద్వారా ఏలియాకి ఆహారం వచ్చింది? పండుగ ఏలియాకి కాకుల ద్వారా ఆహారం వచ్చింది. కాకుల ద్వారా. కాకులు ఎలా తెస్తాయి? నోటితో పరుచుకొని వచ్చి కనీసం తిని కాదట, ఈ పాస్టర్ గారికి ఇచ్చిన తర్వాతే అప్పుడు తిని. అమ్మ వినండి, అప్పుడు అయిపోయింది కదా. అయిపోయిన వెంటనే వినండి అమ్మా, నేను ఇటుపక్క చెప్తే అటుపక్క మాట్లాడుకోవాలి. మీరు చాలా పిండి సైలెంట్గా ఉండాలా. కాకులు ఎప్పుడైతే ఆహారం తెచ్చాయో ఆపేలా, మరి తినాలి కదా. పూర్తయితే ఆపేస్తాను, లేకపోతే 5 అయినా ఎలాగ ముస్తాను అన్నమాట. వేగు ముగించాలంటే మీరు తొందరగా పిండి సైలెంట్ కూడా తొందరగా నేను స్టోరీ చెప్తాను. వినండి అమ్మ, వింటారా? అయితే మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను మన అందరూ. నేను అందుకనే నీరు అయిపోయింది కదా. ఎక్కడ నీరు అయిపోయింది? ఏ రివర్ అయిపోయింది అంటారు? జోర్దాన్ రివర్ నీరు ఎండిపోతే అప్పుడు వచ్చి అయ్యా నువ్వు అక్కడ ఉండొద్దు, దేవుడి మళ్ళీ మాట్లాడాడు ఏలియాతో. నువ్వు అక్కడ ఉండొద్దు నాన్న, ఊర్లోకి వెళ్ళిపో. ఊర్లోనూ మన ఒక విధవరాలు ఉంటుంది, సారేపతిన గ్రామానికి వెళ్ళు అంటది. సారేపతిన గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక విధవరాలు పొలం ఏర్పడానికి వస్తుంది అన్నమాట. ఏం పొలం? డేట్ ఏర్పడానికి. ఎందుకు? కంపలో. దేనికి? పొయ్యిలోనికి. ఆవిడ కొద్దిగా ఆహారం ఉందట, కొంచెం బియ్యం ఉన్నాయట. ఎన్ని ఉన్నాయి బియ్యము? ఏమాత్రం ఉన్నాయి బియ్యం. అవి వండేసుకుని తిని సరిపోదాం చూస్తుంది. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు అడుగుతాను, అమ్మా ఇదిగో నువ్వు అన్నం వండుతావు కదా, కొంచెం అన్నం నాకు తేవా అన్నాడు ఆయన. కొంచెం అన్నం అయ్యగారు మాకు కొంచెం ఉందని, మా బాబు నేను ఉన్నాము తిని సరిపోతాం అన్నారు. లేదమ్మా నువ్వు కొంచెం నాకు అన్నం పెట్టు, నీకు దేవుడు దీవిస్తాడు అన్నాడు. ఏమన్నాడు? ఎవరికి పెడితే? దేవుడికి అంటే ఎవరెక్కడ? పాస్టర్ గారికి. పాస్టర్ గారికి కొంచెం పెట్టేసరికి అలాగే దేవుడు దీవిస్తాడంటే, అలాగే అయ్యగారు మా ఇంటికి రండి భోజనానికి అన్నారు. భోజనానికి ఎప్పుడైతే వచ్చారో ఆవిడ ముసలాం ఉండేసి ఆ గుడికి ఆవిడికి ఆ పాస్టర్ గారికి గుడికి కూడా ఏలియా పాస్టర్ గారు పెడితే తర్వాత ఏం జరిగింది తెలుసా? ఏం జరిగి ఉంటుంది? బియ్యం అయిపోతాయా? ఇక ఆ సంచిలో బియ్యం ఉంటాయి కదా, డబ్బాలో బియ్యం దేంట్లో వేస్తారు? మీ ఇంట్లో అంట డబ్బాలో వేస్తారా? టిల్లు అంటే వేస్తారా? స్టీల్ దాంట్లో అది బియ్యం తీస్తుంటే వినండి ఇంకా బియ్యం ఎక్కువ అవుతాయట. బియ్యం తీసి వండుతుంటే మళ్ళా బియ్యం వస్తాయి, మళ్ళా తీస్తుంటే మళ్ళా. మరి నూనె దేంట్లో వేస్తారు?
రొట్టెలో నూనె వేస్తాను అట్టు వేయడానికి, మళ్ళా నూనె ఊరుతాం కదా, మళ్ళా వేస్తాను, మళ్ళా ఇది ఎలాగొస్తుంది? అద్భుతం ఎలా జరిగిను? అద్భుతం ఎలా జరిగింది? బియ్యం అయిపోతుంటే బియ్యం వస్తాయి, నూనె అయిపోతుంటే నూనె వస్తుంది. కారణం ఏంటి? దేవుడు దయ వల్ల. దేవుడు ఎలా చేశాడు ఆమెకు? ఆమె ఏం చేసింది? పాస్టర్ గారికి ఏం చేసింది? అన్నం పెట్టింది. పాస్టర్ గారికి కొద్దిగా అన్నం పెట్టేసరికి దేవుడు పోగా ఏం చేశాడు? అయితే మరి మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారు చేసి మనం ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ఆరాధించుకోవాలి. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించిన దాకా. క్వశ్చన్స్ అరే ఫాస్ట్ సరే అమ్మా, ఇద్దరు బయటకు వెళ్ళాను. ఫాస్ట్ గారి పేరు ఏం పేరు? మగపిల్లలు చెప్పాలా? ఏలి యొక్క ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? మరి మీరు ఎవరు చెప్ప ఆఫ్ చెప్తాడు. ఇప్పుడు ఆఫ్ చెప్తాడు. నది పేరు ఏం పేరు? నువ్వు చెప్ప, ఎవరు చెప్పండి, నేను ఎవరు అడుగుతా. తర్వాత ఉత్సాహ చెప్పాలా? నది పేరు ఏం పేరు? నది పేరు ఏం పేరు? ముగ్గురు చెప్పరా? చెప్పురా. నువ్వు కాదు, నువ్వు చెప్పురా. యోర్దాను నది. అందరూ అంటే యోర్దాను నది. యోర్దాను నది. ఓకే, అయిపోయింది కదా. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. క్వశ్చన్స్ అడుగుతాను. మరి మీరు పూర్తి చెప్పలా? దేశం పేరు ఏం పేరు? ఇజ్రాయెల్. ఓకే ఓకే ఓకే, నీకు ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను. నీకు నువ్వు చెప్పలేదు.